బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందన్న దానిపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే సురాయిపాలెంకు చెందిన రామ్మోహన్, గొల్లపూడికి చెందిన ఉషాద్రిని అరెస్ట్ చేశారు పోలీసులు. నేడు కోర్టుకు హాజరుపరచబోతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. 40 నుంచి 50 టన్నుల బరువుతో ఉన్న బోట్లు బ్యారేజీని ఢీకొట్టినట్లుగా గుర్తించారు. అందుకే అంత బలంగా ఉన్న బ్యారేజీ సైతం దెబ్బతిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పడవల యజమానులను గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సుధీర్, స్వామిగా పోలీసులు గుర్తించారు. 3 పడవలు ఉషాద్రి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. ఇక మరో 2 పడవలు సుధీర్, స్వామి పేర్లపైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లుగా నిర్ధారించారు. బ్యారేజీని ఢీకొట్టిన 3 పడవలు ఉషాద్రివేనని పోలీసులు చెబుతున్నారు. నిందితులు రామ్మోహన్, ఉషాద్రికి వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 5గురిపై కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ బోట్లు ఉద్దండరాయునిపాలెం వైపు ఉండేవని, మళ్లీ అటు నుంచే వెళ్లేవని, అయితే గత కొద్ది రోజుల ముందే వీటిని గొల్లపూడి వైపు తెచ్చి ఉంచారని, వారం క్రితమే ఎందుకు ఇటువైపు వచ్చాయి అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కూడా ఎదురవుతున్నాయి. గొల్లపూడి రేవుకు దగ్గర ఉన్న శ్మశానం దగ్గర 3 బోట్లను కలిపి కట్టేశారు. సాధారణంగా 3 బోట్లు కలిపి కట్టరు, కానీ ఇక్కడ కలిపి కట్టి ఉంచేశారు. ఇనుప చైన్లతో కాకుండా ప్లాస్టిక్ రోప్స్ తో వీటిని చెట్టుకు కట్టి ఉంచారు. అంతేకాకుండా బోట్లకు వైసీపీ రంగులు వేయడం పైన కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. వర్షాలకు వరద ఉధృతి పెరిగినప్పుడు బోట్లను గట్టిగా కట్టాలని స్థానికులు హెచ్చరించినా యజమానులు లెక్క చేయలేదు. అయితే నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ ట్రేస్ అవుట్ వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. 2022లో రామ్మోహన్ భారీ స్థాయిలో బోట్ల ద్వారా ఇసుక తవ్వకాలు జరిపాడు అనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్రకోణం ఉందన్న దానిపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, అక్కడ 5 బోట్లు అయితే బ్యారేజీని ఢీకొన్నాయి. అయితే 5 బోట్లు కూడా వైసీపీకి చెందిన వారికి సంబంధించిన బోట్లుగా ఇటు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే 2వ తారీఖు 11,47,000 పైగా కూడా ఈ వరద ఉధృతి అనేది ప్రకాశం బ్యారేజీ క్రాస్ అయ్యి వెళ్ళింది. ఇదే సమయంలో ఏదైతే గొల్లపూడికి సంబంధించిన ప్రాంతం నుంచి 5 బోట్లు అనేవి ప్రకాశం బ్యారేజ్కి ఢీకొట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 67, 68, 69, 70 ఈ 4 సంబంధించిన గేట్ల వద్ద కూడా ఢీకొట్టడం జరిగింది. ఇది ముందుగా ప్రమాదం అని భావించినప్పటికీ కానీ దీంట్లో ఎందుకంటే ఒకేసారి 5 బోట్లు వచ్చిన సంఘటన ప్రకాశం బ్యారేజ్కి లేదు. ఇంత ఉధృతి ప్రవాహంలో 5 బోట్లు ఒకేసారి ఎలా వచ్చాయనే అనుమానంతో కూడా కుట్రకోణం ఏమైనా దాగి ఉందన్న ఉద్దేశంతో ఇటు ఎందుకంటే దానికి ప్రధానంగా వైసీపీ కలర్స్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అక్కడున్న వారు హెచ్చరించినా కూడా ఆ బోట్లు ఎవరైతే యజమానులు ఉన్నారో వారు ఇద్దరు కూడా 5 బోట్లకు సంబంధించి 3 బోట్లు ఒకేసాట కట్టేయటం, అలాగే 2 బోట్లు ఒకచోట కట్టేయటం. అంతేకాకుండా వరద వచ్చే ముందు 1 వారం ముందే అవి ఉత్తరరాయనిపాలెం రాజధాని ప్రాంతమైన ఉత్తరరాయనిపాలెం ఇటు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కృష్ణానదికి సంబంధించి గుంటూరు వైపు ఉండే ఉత్తరరాయనిపాలెం వైపు పనిచేసిన బోట్లు వారం రోజుల తర్వాత గొల్లపూడి వారం గ్యాప్లోని గొల్లపూడి ఎలా వచ్చాయనే అంశంపై కూడా విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ అన్నిటినీ అనుమానాలని సంబంధించి అనుమానం అయితే రేకెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా ఇవి ఒక్కొక్క బోటు వచ్చి 40 నుంచి 50 టన్నుల బరువు బోట్లు ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీటికి సంబంధించి ఎవరైతే గొల్లపూడి సూర్యరావుపాలెంకి చెందిన రామ్మోహన్ అనే అతను ఉషాద్రితో కలిసి డ్రిడ్జింగ్ పనులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో పరంగా ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఈ డ్రిడ్జింగ్ పనులు సంబంధించి ఈ డ్రిడ్జింగ్ పనులన్నీ కూడా చేసిన పరిస్థితి ఉంది. అందుకోసం ఈ 5 సంవత్సరాల్లోనే ఈ వైసీపీకి సంబంధించిన నేతలుగా వీళ్ళని అనుమానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.
వీటికి సంబంధించి అందుకోసమే కుట్రకోణం ఏమైనా దాగి ఉందా? ఎందుకంటే ఒక పక్క ఇక్కడున్న బోట్ల యజమానులు ఎలా ఆ విధంగా కట్టేశారు, అది కూడా గొలుసులతో కాకుండా పూర్తిగా తాడులతో ఎలా కట్టేశారనే అనుమానాల నేపథ్యంలో కావాలనే వైసీపీకి సంబంధించిన నేతలు ఇటు వదిలారా వాటిని తెగిపోయే విధంగా కట్టారనే అనుమానాలతోనే ఫిర్యాదు అయితే అందుకోవడం జరిగింది. అదే కోణంలో అన్ని కోణాలతో పోలీసులు 1 టౌన్ పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే గొల్లపూడి వెళ్ళటం, అక్కడున్న ఈ బోట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని అనుమానితులుగా అదుపులో తీసుకొని విచారించడం అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాలు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరు మాట్లాడిన సందర్భంలో వైసీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా, ఈ కోణంలో బోట్లకు సంబంధించి వదిలే కోణంలో ఎవరైనా మాట్లాడే కోణంలో కాల్ రికార్డ్స్ అయితే తెప్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు గూగుల్ టేక్అవుట్ ఇటు వాళ్ళ సమయంలో బోట్లు వదిలిన తారీఖున ఆ సమయంలో వాళ్ళు అసలు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో పర్యటించారు అనే విషయాల్ని టేక్అవుట్ ద్వారా కూడా లొకేట్ చేయబోతూ ఉన్నారు. వీటన్నిటినీ బేరీజ్ వేసుకుంటూ పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ బోట్లు ఢీకొంటే కనుక, ఈ స్థాయిలో వరద వచ్చిన సమయంలో ఢీకొంటే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే చేశారు అనే అనుమానాన్ని అక్కడ కొంతమంది కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ముందుగానే మేము హెచ్చరించాము, ఆ బోట్లని అలా కట్టివేయకుండా వదిలేయకండి, అవి గొలుసులతో కట్టివేయండి, అది ఒకేసారి కాకుండా వివిధ ప్రాంతాల్లో కట్టివేయండి అని సూచించినప్పటికీ వారు అక్కడ వినిపించుకోలేని విషయాన్ని కూడా అక్కడ ఉన్న లోకల్ కొంతమంది పోలీసులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా గొల్లపూడి వైపు వారం రోజుల తర్వాత, అంటే వరద వచ్చే వారం రోజులు ముందే ఎందుకు ఇక్కడ కట్టివేయాల్సి వచ్చింది, అంతవరకు పనిచేసిన ఏదైతే ఆ బ్రిడ్జింగ్ చేసే పడవలు ఉద్దన్నపాలెం వైపు పనిచేసిన ఆ పడవలు ఇటు సైడ్ వారం రోజులు వరద వచ్చే వారం రోజుల ముందే ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ అనుమానాలు కూడా పై కూడా పోలీసులు అయితే ఇటు కుట్రకోణం ఏమైనా ఉందా అనే ఉద్దేశంతో విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ నేతలు అటు నందిగాం మాజీ ఎంపీ నందిగాం సురేష్ కానీ, ఇటు ఎమ్మెల్సీ తలసాని రఘురాంపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే నిర్వహణలో ఉన్నారో, బోట్ల యజమానులు ఉన్నారో, వాటిని వినియోగించిన వాళ్ళు ఉన్నారో వారు కూడా వైసీపీకి సంబంధించిన నేతలుగా కూడా తెలుస్తూ ఉంది. వీటి పూర్తిగా విచారణ అన్ని కోణంలో చేసిన తర్వాత, దీన్ని పూర్తి విచారణ చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.